నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఆయన పేరు విశ్వేశ్వరుడు. పురాణ కథల్లో గరళకంఠుని మాదిరిగా అవినీతి సొమ్మును అమాంతం మింగేయాలనుకున్నాడు. జీవితాంతం తనకు తిరిగే లేదనుకున్నాడు. కమర్షియల్ శాఖపై పట్టు పెంచుకొని అధికారం చెలాయించాలనుకున్నాడు. తిమింగలంలా అవినీతి గుడ్లు మింగేద్దామనుకున్నాడు. కానీ దొరికిపోయాడు. ప్రభుత్వం విచారణ చేస్తోంది. ఇంతకు ఎవరతను? ఆ అవినీతి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విశేషాలేంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అడిషనల్ కమిషనర్గా చేస్తున్న కాశీ విశ్వేశ్వరరావు అక్రమాలు చేయడంలో అందెవేసిన చేయి. ఆయన గారి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో అతని కనుసైగల్లో పనిచేసిన అధికారుల భాగోతాలు కూడా వెలుగు చూస్తున్నాయి. అధికారంలో ఉండగా ఇబ్బడి ముబ్బడిగా ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టిన ఈ అవినీతి పిపాసులు అందిన కాడికి స్వాహా చేశారు. ఇప్పుడు వారి అరాచకాలపై విచారణ జరుగుతుంటే ఎంక్వైరీ అధికారులను తమదైన శైలిలో విచారణ సాగకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగా వచ్చిన కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ చేపట్టిన ఎంక్వైరీలో ఈ అవినీతి అధికారులు గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయానికి గండికొట్టారని ఆరోపణలు వచ్చాయి. అలాగే తమ చెప్పు చేతల్లో మెలిగే కన్సల్టెంట్ను నియమించుకుని ఐఐటి డేటా ప్రాసెసింగ్లో తన ఇష్టానుసారంగా పని కానిచ్చి వారికి 80 నుండి 100 కోట్లు చెల్లించిన ఉదాహరణలున్నాయి. ఈ విశ్వేశ్వరరావు తమ పనికి అడ్డంకులు కల్పిస్తున్నారని కక్షగట్టి తన తోటి మహిళా కమిషనర్ను బెదిరించాడు. డిపార్ట్మెంట్లో మహిళా ఉద్యోగులను వేధించి ఉసురు పోసుకున్నాడు. మహిళలతో అసభ్యంగా మాట్లాడి వికృతంగా వ్యవహరించేవాడు. అధికార మదంతో తన చిత్తమొచ్చిన రీతిలో వ్యవహరించే ఈ అవినీతి విశృంఖల విశ్వరూపుడు మల్కాజిగిరిలో ఉన్న ట్యాక్స్ పేయర్స్కి సంబంధించిన ఫైల్స్ను సరూర్ నగర్ డివిజన్కి బదిలీ చేశాడు. తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇబ్బంది కలిగిస్తాడేమో, తాను చేసిన అక్రమాలు ఎప్పుడైనా బయటపెడతాడేమో అన్న దురాచారణతో ఒక పథకం ప్రకారం మాదాపూర్ డిప్యూటీ కమిషనర్ను డిప్యూటేషన్పై వేరే చోటకు బదిలీ చేయించాడు. ఫైల్స్ను చూసే మరో డిప్యూటీ కమిషనర్ను కూడా వేధించాడు. పాపం ఆయన ఈ విశ్వేశ్వరుడి హింస, ఒత్తిడి, అరాచకాలు తట్టుకోలేక ఎవరికీ చెప్పుకోలేక లీవ్పై వెళ్లిపోయాడు. పని ఒత్తిడి తగ్గించాలని కుంటి సాకు చెప్పి కేవలం ఈచ్ సర్కిల్కు 20 కేసులు మాత్రమే కేటాయించేవారు. తరువాత తాను తిష్టవేసి కూర్చున్న 6 సంవత్సరాల పాటు ఆడిట్ కూడా చేయకుండా తన తెలివిని ఉపయోగించిన ఘనత కూడా కాశీ విశ్వేశ్వరరావుదే. ఇందులో ఒక ట్విస్ట్ ఉంది. అదేమిటంటే జీఎస్టీ రూల్స్ ప్రకారం 6 సంవత్సరాల వరకు ఆడిటింగ్ చేయకపోతే ఆ తరువాత ఆడిట్ చేసి రిపోర్టు పంపించినా అది చెల్లదు. దీనివల్ల పరోక్షంగా కొన్ని కంపెనీలు లబ్ధి పొందుతాయి. లబ్ధి పొందిన సంస్థలు ఈ విశ్వేశ్వరరావుకి కనకాభిషేకం చేస్తాయి. ఇలాంటి కిటుకులు ఇతగాడికి ఎన్నో తెలుసు. తన శాఖకే చెందిన వివిధ కార్యాలయాల్లో గతంలో తనతో పనిచేసిన అధికారులను మచ్చిక చేసుకుని ఎరలు వేసి ఆపరేషన్ కరప్షన్ కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించాడు. ఎక్కడా కూడా తనకు అడ్డు లేదని చెలరేగిపోయాడు. దోచుకున్నాడు, దాచుకున్నాడు. ముందు చూపుతో ప్రతి డివిజన్లో 2, 3 తన మనుషులను పెట్టుకున్నాడు. అప్రతిహతంగా అవినీతి రేసులో దూసుకుపోదామనుకున్నాడు. అందలాలు ఎక్కాలని ప్లాన్ చేశాడు. అయితే అన్ని వేళలు అందరివీ కావు. ఈ విషనాగుల వికృత అధికారి పెట్టే మానసిక హింసను తట్టుకోలేక, అసభ్య ప్రవర్తనను భరించలేక మహిళా ఉద్యోగులు తెలంగాణ కమర్షియల్ ట్యాక్సెస్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్పందించిన కమిషనర్ వెంటనే ఎంక్వైరీ వేశారు. వికృత అధికారికి మెమో జారీ చేశారు. దీంతో కంగుతిన్న అధికారి తనకు తెలిసిన బీహార్ క్యాడర్కు చెందిన ప్రముఖ మాజీ ఐఏఎస్ అధికారి ద్వారా రేవంత్ సర్కార్పై ఒత్తిడి చేయించాడు. కమిటీ వేసి విచారణ జరిగినా విశ్వేశ్వరరావుపై ఎటువంటి చర్యలు లేవు. కమిటీ రిపోర్టు ఇచ్చి 2 నెలలు దాటినా పట్టించుకున్నవారే లేరు. అవినీతి పరులను సహించం అని పదే పదే చెప్పే రేవంత్ సర్కార్ కేసీఆర్ బాటలోనే నడుస్తోంది. అసలు నివేదికను ప్రభుత్వమే తొక్కిపెట్టిందనే విమర్శలు వినపడుతున్నాయి. సిండికేట్గా ఉన్న 3 ఉన్నత అధికారుల హామీతో తననెవరూ ఏమీ చేయలేరని భావిస్తూ
కాశీ నిర్భయంగా తిరుగుతున్నాడు. కాశీ అధికారులను భయపెడుతున్నాడా లేక అధికారులు కాశీకి దాసోహమన్నారా? ఈ సంగతి నిగ్గు తేలాలి. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ఇలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకపోతే గత సర్కార్కు పట్టిన గతే ఈ సర్కార్కి కూడా పడుతుందనే మాటలు ఉద్యోగ వర్గాల్లో వినిపిస్తున్నాయి.